ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అలాగే ఇంగ్లాండ్తో జరిగే 3 వన్డేల సిరీస్కి బరిలోకి దిగే భారత్ జట్టును చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మరియు రోహిత్ శర్మ ప్రెస్ మీట్ ద్వారా జట్టును అయితే ప్రకటించారు. అయితే ఓవరాల్గా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గాను రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా అయితే బరిలోకి దిగనుంది. వైస్ కెప్టెన్గా శుభ్మాన్ గిల్కి అవకాశం లభించింది. దేశవాళీలో అదరగొట్టిన కరుణ్ నాయర్ పై మేనేజ్మెంట్ మొగ్గు చూపించలేదు. 8 మ్యాచ్ల్లో 5 సెంచరీలతో 779 పరుగులు సాధించాడు ఈ కరుణ్ నాయర్. వన్డే ఫార్మాట్లో దూకుడుగా ఆడిన అతడిని పక్కన పెట్టడంపై మాజీ క్రికెటర్లు కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా హర్భజన్ సింగ్ కూడా దీనిపై అయితే స్పందించాడు. 15 మంది స్క్వాడ్లో అవకాశం ఇవ్వకపోయినా కనీసం స్టాండ్ బైగా ప్లేయర్స్ని తీసుకున్నారు కదా, వాళ్ళలోనైనా అవకాశం ఇచ్చుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. వీటితో పాటు హర్భజన్ సింగ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశాడు. భారత్ జట్టును ఎంపిక చేయడం అంటే సెలెక్టర్లకు చాలా కష్టమే, ఇది అందరికీ తెలిసిందే. అదీను 15 మందితో స్క్వాడ్ అంటే ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. దేశవాళీలో అదరగొట్టిన వారికి స్థానం కల్పించలేకపోయారు. ఎవరిని పక్కన పెట్టాలి, ఎవరిని తీసుకోవాలి అనేది నిర్ణయించుకోవడం కష్టంగా అని నేను అంగీకరిస్తా. కరుణ్ నాయర్ వంటి ప్లేయర్ సరిగ్గా ఆడకపోతే ప్రశ్నించేవాడిని అసలే కాదు, కానీ అతడు అద్భుతమైన ప్రదర్శన అయితే చేశాడు. కనీసం అలాంటి ప్లేయర్లను అదనంగా స్టాండ్ బై ఆటగాడినైనా తీసుకోవాల్సింది. అలా అయితే రంజీ మ్యాచ్లో ప్రాముఖ్యత ఏముంటుంది? అంతర్జాతీయ క్రికెటర్ ఎవరైనా ఫామ్లో లేకపోతే అతన్ని తప్పించి దేశవాళీలో ఆడాలని చెప్పాలి. ఫామ్లోకి వస్తేనే మళ్ళీ జట్టులోకి తీసుకుంటామని స్పష్టం చేయాలి. అయితే ఎవరైతే బాగా ఆడారో వారి ఆటను అసలు చూడటం లేదు. కరుణ్ నాయర్ని స్టాండ్ బైగా తీసుకున్నట్లు ప్రకటించాలి. మళ్ళీ జాతీయ జట్టులోకి తీసుకొచ్చేందుకు ఇది మంచి సమయం. కఠినమైన శ్రమకు సరైన గుర్తింపు ఉంటుందనే నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉందని చెప్పి హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. అయితే కరుణ్ నాయర్ని ఎంపిక చేయడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తనదైన శైలిలో విశ్లేషించాడు. ఒకవేళ అతన్ని జట్టులోకి తీసుకుంటే ఎక్కడ ఆడించాలి? ఇటీవల భారత్ ఎక్కువ వన్డేలను ఆడలేదు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే టీంలో ఉన్నారు. అంటే రెండో వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ కొనసాగుతున్నాడు. రెండో వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ చాలా బాగా ఆడుతున్నాడు. వన్డేల్లో శ్రేయస్ అయ్యర్ కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు. అందుకే కరుణ్ నాయర్కి ఛాన్స్ దక్కలేదు. ఇదే ఫామ్ను కొనసాగిస్తే వెళ్తే మాత్రం ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కి అతన్ని పక్కన పెట్టడం సెలెక్టర్లకు క్లిష్టంగా మారుతుంది అని గవాస్కర్ అయితే వెల్లడించాడు. అయితే కరుణ్ నాయర్ని ఛాంపియన్స్ ట్రోఫీకి 2025కి ఎంపిక చేయకపోవడంపై మీ ఉద్దేశాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.